కార్తీక పౌర్ణమికి ప్రత్యేకంగా ఏకాదశి రుద్రాభిషేకం అని చేస్తారు. ఇది చాలా అత్యంత శక్తివంతమైనటువంటి పూజ. అంటే శివుడికి 11 రుద్ర రూపాలు ఉన్నాయి. ఈ 11 రుద్ర రూపాలకు 11 ద్రవ్యాలతో అభిషేకం చేయడాన్నే ఏకాదశి రుద్రాభిషేకం అంటారు. మరి కార్తీక మాసంలో ముఖ్యంగా సోమవారాలు మరియు కార్తీక పౌర్ణమి రోజు ఈ పూజ చేయడం వలన అత్యంత శుభప్రదంగా భావిస్తారు. మరి 11 రుద్ర రూపాలకు ఏ 11 ద్రవ్యాలతో అభిషేకం చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా పాలు సర్వ సౌఖ్యాలను కలిగిస్తుంది. పెరుగుతో ఆరోగ్యాన్ని ఇస్తుంది. నెయ్యితో అభిషేకం చేయడం వలన ఆర్థిక వృద్ధి, అలాగే చెరుకు రసంతో దుఃఖనాశనం, తేనెతో చేయడం వలన తేజస్సు, కొబ్బరి నీటితో సంపద వృద్ధి చెందుతుంది. మరి విభూదితో మహాపాపనాశనం, చందన జలంతో సంతానాభివృద్ధి, పుష్పోదకంతో అభిషేకం చేయడం వలన భూలాభం, అలాగే బిల్వజలం భోగభాగ్యాలు లభిస్తాయి. దుర్వోదకం అంటే గరిక నీరుతో అభిషేకం చేయడం వలన నష్టపోయినటువంటి ద్రవ్యాన్ని పొందవచ్చని చెప్తారు. మరి భక్తితో చేసేటువంటి ఒక్క అభిషేకం కోటి యజ్ఞాల ఫలితాన్ని ఇస్తుంది. మరి అభిషేకం చేసేటప్పుడు మనం పోసేటువంటి ప్రతి బిందువు మన జీవితంలో శివానుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. మరి ఈ కార్తీక మాసంలో ప్రతి సోమవారం శివుడికి అభిషేకం చేసి శివుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతారని, ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజున రుద్రాభిషేకం తప్పకుండా చేసి శివుడిని ప్రసన్నం చేసుకోవాలని, ఆ బోలా శంకరుడి యొక్క కరుణాకటాక్షాలు ప్రతి ఒక్కరిపై ఉండాలని కోరుకుంటున్నాము.